రఘురామ్ గారు నమస్తే సార్. రైట్ రఘురామ్ గారు, మనం చూస్తున్నాం ఆల్రెడీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో ఒకటి బయటికి రావడం, దాని మీద ఒక దుమారం రేగడం, నిన్న హైకోర్టులో ఆయనకు ఊరట లభించడం అనేది ఒక ఎత్తు అయితే, దాదాపు ఇలాంటి ఒక 11 నుంచి 12 వీడియోలు ఉన్నప్పుడు ఒక్క వీడియో ఫుటేజ్ ఎలా బయటకు వచ్చింది? ఈసీ ఏమో మాకు సంబంధం లేదంటుంది, ఆ వీడియో ఏమో బయటకు వచ్చింది, దాని మీద దుమారం రేగింది. ఇక్కడ నేను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన చర్యను సమర్థించకపోవడం అనేది నేను చేయడం లేదు, కానీ ఇలాంటి ఇన్సిడెంట్ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పాల్పడ్డారు. ఆ వీడియోలు కూడా ఎందుకు బయటకు రాలేదు? ఇక్కడ ఏ కాన్స్పిరసీ జరుగుతోంది అంటే ఇక్కడ కూటమి నేతలు చెప్పినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం నడుచుకుంటుందా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్న కొన్ని ప్రశ్నలు. అలాగే నిన్న కొందరు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే మరికొన్ని అంశాలు కూడా ఇక తెర ముందుకు తెచ్చారు. స్పెసిఫిక్గా గతంలో పురంధరేశ్వరి ఏం చెప్తే అదే జరిగింది, అధికారులను బదిలీ చేశారు. ఇప్పుడు కూడా ఇక్కడ కూటమి నేతల డైరెక్షన్లోనే కేంద్ర ఈసీ ఇక్కడ సీఈఓకి ఆదేశాలు జారీ చేస్తుంది. 9 రోజులు జరిగిన తర్వాత ఈ ఇన్సిడెంట్లన్నీ బయటపడ్డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది వైసీపీ అడుగుతున్న ప్రశ్నలు. రఘురామ్ గారు నమస్కారం. మీకు ఛానల్ ప్రేక్షకులకి, అదేవిధంగా సోదరులు జూపుడు గారికి అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు ఒకటండి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా తయారైంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి, అంటే ఏ ఇతర రాష్ట్రానికి పోలిక లేకుండా రాష్ట్ర రాజకీయాలు తయారయ్యాయి. ఒకటి, గతంలో అంటే అధికార పక్షము ప్రతిపక్షము కళ్ళతో కళ్ళు పెట్టి చెయ్యి పెట్టి అంటే కరచాలనం చేసుకునే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లో లేదు. గతంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వలేదు. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా ఉండాల్సినటువంటి పార్టీలు శత్రువులుగా, దాయాదులుగా ఒక వేరే రాజకీయ చిత్రపటం ఆంధ్రప్రదేశ్ లో కనబడుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇప్పుడు అధికార పక్షము చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, వైసీపీ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, అధికారము ప్రతిపక్షము అంతే. అంతవరకునే ఏదైతే ప్రభుత్వము తప్పులు చేస్తుంటే అది ఎత్తి చూపాల్సింది ప్రతిపక్షము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాడో, ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో చెప్పాల్సింది ప్రతిపక్షం. ఇది జరగాల్సిన పరిస్థితిని ఇవాళ మాటల యుద్ధము, మీ పర్సనల్ అటాక్స్, తర్వాత దాని నుంచి ఇవాళ దాన్ని మించిపోయి అనేక మన వాదోపవాదాలు, అంటే ప్రత్యక్ష దాడులు, తర్వాత ఇప్పుడు వీడియో దాడులు. సో ఈ విధమైనటువంటి పరిస్థితులు మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఒక పరస్పరస్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్దాం అనుకున్నటువంటి అనేక మందికి ఇవి రుచించినటువంటి పరిస్థితులు మాలాంటి వాళ్ళందరికీ కూడా. సో ఏదైనా సరే ఎన్నికల సమయంలో గతంలో అనేక సార్లు డిస్టర్బెన్స్లు జరిగాయి, కానీ ఎన్నిక రోజు ప్రశాంతంగా జరిగి ఒక్క కేంద్రంలో కూడా, ఒక్క పోలింగ్ కేంద్రంలో కూడా రీపోలింగ్ జరగలేదు. అంటే అంత ప్రశాంతంగా జరిగినట్టే మనకి ఎన్నికల కమిషన్ ద్వారా అర్థమైంది, మనకు కూడా అర్థమైంది. ఎక్కడెక్కడ చిన్న చిన్న ఘటనలు జరిగాయి కానీ మెజారిటీ. రఘురామ్ గారు, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లు చూస్తున్నప్పుడు చాలా భారీగానే ఉన్నాయి కదా, చాలా పెద్ద ఇన్సిడెంట్లే జరిగాయి. అటు ఈవీఎం అడ్డుకోవటం అంతా సవ్యంగా సాగింది, అక్కడ రీపోలింగ్ కూడా అవసరం లేదన్న అంశాన్ని ఈసీ ప్రస్తావిస్తున్నారు. ఓకే, ఈసీకి ఉండాల్సిన ఇన్పుట్స్ ఈసీకి ఉండొచ్చు, కానీ మంత్రి అంబటి రాంబాబు నిన్న హైకోర్టుకి వెళ్ళారు రీపోలింగ్కి. సరే, హైకోర్టు దాన్ని అడ్మిట్ చేయలేని పక్షంలో కూడా అటు మాచర్ల, గురజాల చాలా నియోజకవర్గాల్లో రీపోలింగ్ ఎందుకు చేయలేదు, ఇలాంటి సంఘటనలు ఎందుకు ఇప్పటి వరకు బయట పెట్టలేదన్న అంశాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుంది ఇప్పుడు. అదే అంటున్నా. ఇంకొకటి ఏంటంటే, మీరు తెలుగుదేశము వైసీపీ బాటలు యుద్ధము, చేతల యుద్ధము, వీడియోల యుద్ధము చేసుకుని మధ్యలో భారతీయ జనతా పార్టీని, మా అధ్యక్షురాల్ని లాగడము, మధ్యలోకి లాగడం ఎంతవరకు సమంజసం? ఇది ఎన్నికల కమిషన్, ఇందాక సోదరులు చెప్పారు, జూపిడి గారు, స్వచ్ఛంద సంస్థ, అది ఎలాంటి ప్రలోభాలకి లొంగనటువంటి సంస్థ. మోటార్కు ముఖేష్ కుమార్ మీనా గారు ఏ విధంగా అయితే తను ఇండిపెండెంట్ గా పనిచేస్తున్నారో, అదే ఎన్నికల కమిషన్, దేశంలో ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ తన యొక్క నివేదికల ద్వారా రాష్ట్రం తెప్పించుకుని ఏదైతే ఎన్నికల నిష్పక్షపాతంగా జరగాలి, కౌంటింగ్ వరకు కూడా, కౌంటింగ్ కినో ఎన్నికలకి ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత సమయం పాటించాల్సిన అందరికి ఉన్నది. వీడియోలు ఎవరు ఎలా వస్తున్నాయి? ఇప్పుడు వైసీపీ మొన్న టీడీపీ రిలీజ్ చేసిన వీడియో లోకేష్ గారు పెట్టారంటున్నారు, ఇప్పుడు వైసీపీ రిలీజ్ చేస్తుంది.
ఎన్నికల కమిషన్ దగ్గర ఉండాల్సిన ఫుటేజెస్ బయటకు ఎలా వస్తున్నాయి, దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఓకే, ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలి, ఎలా బయటకు వెళ్ళాయి కావాలి. సో ఎన్నికల కమిషన్ ప్రాపర్టీ అది, ఎన్నికల సంఘం పెట్టినటువంటి విషయము. సో దీని మీద ముఖేష్ గారు కూడా నిన్న మీనా గారు చెప్పారు, దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాము, ఎంక్వైరీ చేస్తాం దీని మీద నేను చెప్పడం జరిగింది. కొంచెం భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధము లేదని మీ అందరికీ తెలిసినప్పటికీ కూడా బీజేపీని దీంట్లో లాగడము మంచి పద్ధతి కాదు. సమయం మనం పాటించాల్సిన అవసరం ఉంది. అందుకు కేంద్ర సిఈసి ఇక్కడ డైరెక్షన్ మేరకే ఇక్కడ స్టేట్ ఎన్నికల ప్రధాన అధికారికి డైరెక్షన్స్ ఇస్తోంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ, ప్రధాన అనుమానం. నిరాధారణమైనటువంటి ఆరోపణలండి. అలాంటివి చేసే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగాయి, మీ అందరికీ తెలుసు, మన అందరికీ తెలుసు, చూసాము. కౌంటింగ్ వరకు కూడా ప్రభుత్వం నెక్స్ట్ ఎవరు ఏర్పడుతుంది అంతవరకు కూడా సమయంలో రాష్ట్రంలో పాటించాల్సిన అవసరం ఉంది. ఇరు పార్టీలు కూడా కేడర్ ని రెచ్చగొట్టకుండా ప్రశాంత వాతావరణంలో రాష్ట్రంలో నెలకొల్పాల్సిన బాధ్యత అధికారులు, పోలీసుల కన్నా కూడా, ఎన్నికల అధికారుల కన్నా, పోలీసుల కన్నా, రెవెన్యూ సిబ్బంది కన్నా ఇరు పార్టీలకి ఉంది. మనము ముందర సమయం పాటించాలి. ప్రజాస్వామ్యంలో దాడులకు తావు లేదు. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవచ్చు. రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు గాని, రెచ్చగొట్టే విధంగా మీ యొక్క మాటలు గాని ఉండడానికి వీల్లేదు. రఘురామ్ గారు ఇక్కడ ముందు నుంచి కూడా అటు పురంధరేశ్వరి కొందరు అధికారులపైన కంప్లైంట్ చేయడం, వెంటనే బదిలీలు జరగడం, ఈ అధికారులను వెయ్యాలని కొన్ని సజెషన్స్ చేయడం, దాని మీద అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసీని కలవడం, అదొక గందరగోళం నడిచింది పోలింగ్కి ముందు. అంటే ప్రధానంగా ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా డైరెక్షన్లోనే కూటమి కట్టారు కాబట్టి కేంద్రం, తెలుగుదేశం పార్టీ, జనసేన చెప్పినట్టుగా వింటున్నారు బీజేపీ పెద్దలు. ఆ నేపథ్యంలోనే పోలింగ్ జరిగిన రోజు కూడా అటు ఒక అధికారులను కానీ, కేంద్ర బలగాలని డిప్లాయ్ చేసే విధానంలో కానీ అంతా సిస్టమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ జరగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. చివరికి అధికారులను మార్చారు అటు బీజేపీ కంప్లైంట్స్ మీద. కానీ అధికారులు మార్చిన చోట కూడా సంఘటనలు జరగటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న ప్రశ్న. సో ఒకటి సింపుల్ అండి, రాష్ట్రంలో భయానక వాతావరణము సృష్టించాలని అధికార పార్టీ అనుకున్నట్టుగా కనబడుతోంది, తెలుస్తోంది మనకి. అధికారులను మార్చిన తర్వాత మార్చారు, మేం పెట్టిన అధికారులను మారుస్తారా, మేం పెట్టిన అధికారులను మీరు తీసేస్తారా, ఎన్నికల కమిషన్ ద్వారా మీరు ఇలా చేస్తారా అని దుర్ధతో, బాధతో అధికార పక్షం భరించలేక ఈ దాడులు చేసింది. ఏమండి, ఒక కలెక్టరు ఎస్సీయా, బీసీయా, లేకపోతే మైనార్టీయా అని చూడరండి. కలెక్టర్ జిల్లాకి అధికారి, జిల్లాకి ప్రథమ పౌరుడు. ఆయన నేతృత్వంలో జరగాల్సినటువంటి ఏదైతే ఇంకోటి కానీ సవ్యంగా జరగడం కోసం ఆయన ప్రయత్నం చేస్తాడు. ఆయన్ని కూడా ఆ కలెక్టర్ ని ఆయన విధులను నిర్వర్తించకుండా అడ్డుకుని అరాచకను సృష్టించాలని అనుకున్నారు కాబట్టి ఎక్కడెక్కడ ఘటన జరిగినాయో అక్కడ అధికార పక్షము ఓడిపోతుందనే భయంతో ఇవన్నీ చేసింది అని అనుకుంటున్నారు. ఇవాళ కనబడుతుంది. అంచేత ఇలాంటివి ఘటనలకి ఖండించాల్సింది పోయి ఆ వీడియో వాడికి ఎలా వచ్చింది, ఈ వీడియో వీడికి ఎలా వచ్చింది, మరి మీకు వచ్చింది కదా. ఇప్పుడు మాకు ఆ వీడియో ఎలా వచ్చిందో మేము సోర్స్ తో సహా ఈసీకి వివరిస్తాము, కానీ నారా వీడియో ఎలా అందిందో మరి బయట పెట్టాలి కదా అని అంటున్నారు జూపూడి ప్రభాకర్ గారు. ఒకటి అడిగితే ఎన్నికల కమిషన్ లోకేష్ గారిని ఏమయ్యా నీకు ఎలా వచ్చింది వీడియో అంటే చూపిస్తాడు, చెప్తాడు ఆయన. అండ్ ఎన్నికల కమిషన్ ఆయన డైరెక్ట్ గా ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ కూడా పంపించారు ఆ వీడియోని. ఇదిగో అరాచకాలలో కొన్ని అరాచకాలు, ఇదిగో ఇవి అధికార పక్షం చేసే అరాచకాలు ఇవి అని ఆయన పెట్టారు. పెట్టడం వలన అవి ఆ వీడియోస్ ని, ఆ యొక్క కంప్లైంట్ ని ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంపింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఏది ఆధారం లేకుండా, ఏది ఇది లేకుండా స్పందించడం అనేది ఉండదు, స్పందిస్తారు. అంచేత ఎన్నికలని ఏ విధంగా అయినప్పుడు పిన్నెల గారిది కనపడింది, బాక్స్ ఇది ఈవీఎం పగలగొట్టడము, అది దుశ్చర్యే. ఎమ్మెల్యే అయితే ఏమవుతుందండి, ఎమ్మెల్యే ఎవరికి ఎమ్మెల్యే, నియోజకవర్గానికి ఎమ్మెల్యే. భయభ్రాంతుల్ని ప్రజలను చేయమని చెప్పారా? చెప్పలేదు కదా. మీ ఎన్నిక మీరు సజావుగా చేసుకోండి. ఎవరి యొక్క కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ఎమ్మెల్యే, దేశానికి ఎమ్మెల్యేవా నువ్వేమన్నా కొమ్ము, నా ఎమ్మెల్యే అంటే 4 కొమ్ములు ఉంటాయా, 2 తోకలు ఏమన్నా ఉంటాయా? ఉండవు కదా.
సో అప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే ఓడిపోతే ఎక్స్ ఎమ్మెల్యే అవుతాడు, నెగ్గితే ఎక్స్ ఎమ్మెల్యే అవుతాడు. ఓకే, ఏముంటదండి ఆ 2 లక్షల మందికి ఎమ్మెల్యే అతను, అంతే కదా. దానికి ఏదో కొమ్ములు వచ్చినట్టుగా అక్కడ ఈవీఎంలు పాల్గొట్టే సంస్కృతిని మీరు తీసుకొచ్చారని బాధపడాల్సింది పోయి అదేదో చూసారా ఎన్నికల కమిషన్. నేనేమంటానంటే ఒకటండి సతీష్ గారు, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా తన విధులు నిర్వర్తిస్తున్నప్పుడు మీరు వాళ్ళకి అధికారులు సక్రమంగా విధులు నిర్వహించాడా లేదా అనేది మాత్రమే చూస్తుంది. అతను ఏ కులము ఏ మతము చూడదు. అది మీకు తెలుసు, ఆ జూపుడు గారికి తెలుసు, మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఆయన కొత్త తెలుగుదేశం పార్టీ ఒక వర్గంపై కత్తి కట్టి ఆ అధికారుల పైన ఫిర్యాదులు ఇచ్చింది, ఆ ఫిర్యాదులతో ఈసీ చర్యలు తీసుకుందన్నది జూపుడు గారి ఆయన రాజకీయంగా దాన్ని వాడుకుంటే వాడుకోవచ్చు, కానీ ఎన్నికల కమిషన్ విషయంలో మాత్రము ఎలాంటి పొరపాటు జరగలేదు, జరగదు కూడా. అధికారి అతను అక్కడ విఫలం అయ్యాడా లేదా అనేది కానీ అతను కులం ఏమిటనేది చూడదు. కాబట్టి దయచేసి ఆ కులాన్ని ఆపాదించద్దు. అంటే ఎన్నికల కమిషన్ ఇలా చేసింది అని అనద్దు. మీరు రాజకీయంగా మీరు కొట్టుకోండి, తిట్టుకోండి, విమర్శలు ప్రచారం చేసుకోవచ్చు. అధికారి మీద మీరు ఇలా చేశారా, ఎస్సీ అధికారి మీరు అనుకోండి, కానీ ఎన్నికల కమిషన్ కి ఈ కులానికి ఆపాదించద్దు. ఇలాగా నిష్పక్షపాతంగా పనిచేస్తే ఏజెన్సీని మనోధైర్యాన్ని దెబ్బతీయకూడదు అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం.